ఆ, తను ఇంకా ఆ, కాంగ్రెస్ తో చేతులు కలిపేటువంటి అవకాశము లేదు. ఒకవేళ లేదు. కలిపినా కూడా ప్రయోజనము ఉండదు. కనీసం బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంటేనైనా ఏదో ఒక రోజు మళ్ళీ కలవడానికి అవకాశం ఉంటది అనేటువంటిది ఆలోచన ఉంటది. తర్వాత రెండోది, ఆయన కేసులు ఆయన వెంబడి పడుతున్నాయి, దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కేసుల విషయంలో కేంద్ర బీజేపీ నాయకత్వము ఏమి సహకరించదు అని నేనైతే పక్కాగా చెప్పగలుగుతాను. ఉమ్. వాళ్ళు వాటి జోలికి పోరు. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే నడుస్తాయి తప్ప పోరు కానీ జోక్యం ప్రయత్నం, చేసుకునే. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అదే ప్రయత్నం చేయకుండా ఎట్లుంటాడు మరి? తన భయం తనకు ఉంటది కదా. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా మనీ లాండరింగ్ కేసులో పక్కాగా ఆధారాలు ఉన్నాయని, అందులో శిక్ష పడుతుందని నాకు ఒక రిటైర్డ్ జడ్జిని చెప్పాడు. ఉమ్. అది తప్పించుకోలేడు అని, ఒక సిబిఐ రిటైర్డ్ జడ్జిని చెప్పాడు. ఉమ్. తప్పించుకోలేడు ఎట్టి పని. కాకపోతే కాలం కొంచెం కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఎప్పటికైనా శిక్ష అన్నది పడి తీరుతుంది, 7 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా. ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతాడు. రెండు ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశమే ఉండదు ఉమ్. ఈ మధ్య. ఎందుకంటే ట్రయల్ కూడా బిగిన్ అయింది. డే టు డే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు చాలా త్వరగానే కోర్టుల్లో పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నాం. ఉమ్. అంటే ఆ కేసులన్నీ కూడా అప్పుడు పోనీ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా ఇంకా డిస్పోజ్ కాలే. ఒకవేళ అది రద్దు అయితే, బెయిల్ రద్దు చేసినా కూడా జైలు పోక తప్పదు. సో రెండు వెంబడిస్తున్నాయి అతన్ని. అక్కడ కూడా ఏం జరుగుతుందో, ఏ రోజు అది లైవ్ లేక్ వస్తుందో సుప్రీం కోర్టులో చెప్పలేము మనం. అవును. అంతేకాదంటే కోర్టు చేతుల్లో ఉండే పని అది. అవును. ఇలాంటి పరిస్థితుల్లో శత్రుత్వం బీజేపీతో తెచ్చుకొని ఆయన సాధించేదంటూ ఏమీ ఉండదు. ఉమ్. ఇక రెండోది, నాకున్న సమాచారం ఏమిటంటే, ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ కు సపోర్ట్ చేయకపోతే ఉన్న 4 పార్లమెంటు సభ్యులు ఏ క్షణమైనా బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళాలంటే 2/3 వెళ్ళిపోవచ్చు. అంటే పార్టీనే విలీనం చేయొచ్చు. అంటే ఓకే. ఓకే. లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేయొచ్చు. ఉమ్. పార్లమెంటరీ లెజిస్లేటివ్ పార్టీనే 2/3 మెజార్టీ చేయొచ్చు. 4 వెళ్ళిపోతే ఇంకేమైపోయి పార్టీని విలీనం చేస్తే వాళ్ళు కూడా బీజేపీ ఎంపీలు అయిపోతారు. ఆ 4లో ఒక్కరు కూడా, ఈవెన్ మిథున్ రెడ్డి కూడా, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కూడా ఫేవర్ గా లేడు. ఎందుకు? చేతులారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్లనే ఇవాళ ఓడిపోయాము. బీజేపీతో పొత్తు పెట్టుకోమని అడిగినా కూడా వద్దన్నాడు. ఉమ్. ఇవన్నీ వాళ్ళ మనసుల్లో ఉన్నాయి. ఏ రోజు ఏ క్షణంలో అయినా కూడా వాళ్ళు 4 జెండా ఎత్తేస్తే ప్రయోజనం ఏమిటి? అందుకని ఏం చేస్తున్నాడు, ముందుగానే లేదు లేదు మనం మద్దతు ఇస్తామని చెప్పిండు. ఉమ్. వాళ్ళని కన్విన్స్ చేసుకుంటున్నాడు. ఉమ్. చూశారు ఇందాక మిథున్ రెడ్డి కూడా ఆ ఓం బిర్లాకు మద్దతు తెలుపుతూ మాట్లాడాడు టీవీలో. మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. అందువల్ల ఏంటి, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఉన్న 11, అంటే ఆయన కాక 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉమ్. 8 మంది బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీని ఇంకా ఆలస్యం చేస్తున్నది తస్కారం. అది కూడా విలీనమయ్యే అవకాశం ఉంది, లెజిస్లేటివ్ పార్టీ. ఆ. అందువలన ఇక్కడ తన పార్టీ మనుగడకే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి కాబట్టి అంటే మొదట్లో జగన్మోహన్ బెదిరించే రెడ్డి. ప్రయత్నం కూడా చేశారు కదా సార్. అంటే బెదిరించడం అంటే మాకు రాజ్యసభలో కూడా మెంబర్స్ చాలా ఉన్నారు మాకు ఇక్కడ ఇక్కడ అంటే జనరల్గా ఇక్కడ మనకు అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి ఏదైతే మండలికి సంబంధించి కూడా నాకు ఎక్కువగా ఉన్నారు మెంబర్స్ అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా గతంలో. మండలిలో ఉండొచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. రాజ్యసభలో మండలిలో ఉన్నా కూడా బిల్లులు 2 సార్లు వెనక్కి వస్తే అసెంబ్లీ ఆమోదించవచ్చు మండలితో సంబంధం లేకుండా. ఈవెన్ రాజ్యసభలో ప్రొసీడింగ్ ఎలా ఉందో అక్కడ కూడా అంతే. పార్లమెంట్ నుంచి బిల్లు పోతే రాజ్యసభ 2 సార్లు తిరస్కరిస్తే ఆటోమేటిక్ గా పార్లమెంట్ బిల్ అయిపోతుంది.